హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇండియా పాకిస్తాన్ దుబాయ్లో నా కోసం కొంచెం తెలిసిన నేను ఎంత ఇష్టం క్రికెట్ మీ అందరికీ తెలుసు. కానీ ఈసారి మాత్రం టికెట్లు ఎక్కడ దొరకలేదు గైస్. కానీ లాస్ట్ 3-4 టైమ్స్ ఇక్కడ జరిగిన మ్యాచెస్ అన్నిటికీ మేము వెళ్ళాం. అక్కడ ఉండే వైబ్ క్రేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ అండ్ పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ అట్మాస్ఫియర్. అదే అట్మాస్ఫియర్ ఉండేలాగా ఇక్కడ పెద్ద స్క్రీన్స్లో మ్యాచ్ వేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ బుక్ చేసుకున్నా, హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హ్యాపీగా రెక్లైనర్లో కూర్చొని 6-7 అవర్స్ ఎయిర్ కండిషన్లో కూర్చొని విత్ హై హెచ్డీ క్వాలిటీ మ్యాచ్ చూస్తూ సేమ్ స్టేడియం ఫీల్ ఉండేలాగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయాలి. తర్వాత అంతా మీకు తెలిసిందే, మన వాళ్ళు ఎరగదీశారు. థియేటర్లో కూడా మనమే ఉన్నాం ఫుల్గా, టోటల్గా ఆడుకున్నాం పాకిస్తానీ ఫ్యాన్స్ అందరినీ ఇక్కడ కూడా. ప్రతి క్యాచ్కి ప్రతి వికెట్కి మన వాళ్ళు చేసిన గోల్ ఇంత అంతా కాదు. ఇక్కడున్న అడ్వాంటేజ్ ఇంకోటి, స్టేడియంలో లాగా అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కాకుండా ఇక్కడ మనం బయటకు వెళ్ళి ఫుడ్ కోర్ట్లో మనకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా తినొచ్చు గైస్. మళ్ళీ బ్యాక్ రాగానే శుభ్మన్ గిల్ మంచి కవర్ డ్రైవ్తో మమ్మల్ని వెల్కమ్ చేశాడు గైస్. ఏంటి మ్యాచ్ వన్ సైడెడ్గా ఉంది అనుకునగానే మన అన్న వచ్చాడు గైస్. అన్న రాగానే తెలుసు కదా మన మైల్ స్టోన్స్లో ఫీల్ అవుతాం, ఆయన మైల్ స్టోన్స్ని. అలాగే మమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ కూర్చోబెట్టి 100 కొట్టాడు విరాట్ కోహ్లీ. థ్యాంక్స్ ఫర్ ద 100 అండ్ థ్యాంక్స్ ఫర్ ద విన్. జై హింద్.